విజయవాడలో టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల్ని బలిగొంది. మహానాడు రోడ్డులోని గణేష్ నగర్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. రాత్రి సమయంలో కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ ప్రధాన మార్గం నుంచి సంతలోకి వెళుతుండగా ప్రమాదం జరిగింది. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ టిప్పర్ను వెనక్కి తీసే సమయంలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. మృతులిద్దరూ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొండలేడుకు చెందినవారు. భవన నిర్మాణ పనుల కోసం విజయవాడకు వచ్చారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం స్వగ్రామంలో విషాదం నెలకొంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, తాము అరుస్తున్న టిప్పర్ను వేగంగా వెనక్కి పోనిచ్చాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వచ్చింది బండి ఆడ వేసుకున్నారంట, దాన్ని కొట్టిందంట. వాళ్ళు కొడితే వాళ్ళు మంచం లేచినారు. లేచాలకే ఇంకా వాళ్ళు అరుచున్నారు అన్నమాట. వాళ్ళు అరుచుంటే నేను కొద్దిగా నాకు మంపు మీద అట్టం అనుకున్నా. వచ్చి నన్ను ఇక్కడ గుద్దింది. ఇక్కడ గుద్దేలకి నేను ట్రక్కులు లేచాలకే అంటుంటేనే వెళ్ళిపోయాడు. రివర్సే ఆడికి పోయి చూసుకున్నాడు. ఆడికి పోయినాక చూసుకున్నాడు అన్నమాట. అప్పుడు చూసుకోలే. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనేనండి. డ్రైవర్ కూడా డ్రింకింగ్ చేసి ఉండడు ఫుల్గా. ఇప్పుడు ఇక్కడ లేబర్ ఉండేటప్పుడు రివర్స్ వచ్చేటప్పుడు క్లియరెన్స్ చూసుకొని వెనక్కి రావాలి. ఏది కాకుండా అక్కడి నుంచి అడావిడికి వచ్చేసి వాళ్ళు పక్కన ఉండోళ్ళని సైడ్లో పండుకున్న వాళ్ళు మార్జిన్లో వాళ్ళని నిర్లక్ష్యంగా యాక్సిడెంట్ చేసిండు. ఆపు అనే కొంది ఆగట్లేవాడు. మత్తుగా అటు ఇటు ఊక్కుంటూ వచ్చేస్తున్నాడు. వాడు వచ్చేసి ఇదిగో ఇక్కడ ఈ కంకర గుట్ట తగిలినా కానీ స్లోగా వస్తే ఆపకుండా కళ్ళు మూసి తెరిచే లోపల అక్కడి నుండి ఇక్కడికి జమ్మని వచ్చేసాడు. పొద్దున్న లేస్తే కష్టం చేసుకొని మట్టి పనికి వెళ్ళి బతికేవాళ్ళు సార్ వాళ్ళు.